హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా డ్రగ్స్ సమస్యపై చాలాసార్లు కూడా హైదరాబాద్కు సంబంధించి కేంద్రంగా ఇప్పటికే సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ డ్రగ్స్కు సంబంధించి అంతకుముందు సినిమా ప్రముఖులు కూడా ప్రధానంగా 14 వరకు ప్రధానమైనటువంటి డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ వచ్చినటువంటి పరిస్థితి. మరొకసారి డ్రగ్స్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నివారణ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో భారీ డ్రగ్స్ పట్టినటువంటి పరిస్థితి ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత ఒక అంశం ప్రధానంగా ఇప్పుడు ఇష్యూ అవుతుంది. ఎస్ఆర్ నగర్లో సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారని తెలుస్తూ ఉంది. సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, దానికి సంబంధించి వాళ్ళు దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రధానంగా 30 మంది డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి ప్రేమ్ చంద్ అనే వ్యక్తి కీలకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా బ్యూరో ప్రణయ్. ప్రణయ్ చెప్పండి. సో పూర్తిగా డ్రగ్స్ సంబంధించి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటాం, 2 నెలల్లో పూర్తిగా నిర్మూలన చేసే దిశగా వెళ్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ న్యూస్ ఏ విధంగా చూడొచ్చు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. హైదరాబాద్లో మరొకసారి భారీ అంటే అతి భారీగా కూడా డ్రగ్స్ పట్టివేత మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎస్ఆర్ నగర్లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్తో పట్టివేత నార్కోటిక్ బ్యూరో పట్టివేసింది. దాదాపుగా 30 మందిని డ్రగ్స్ తీసుకునే నేపథ్యంలోనే 30 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక బర్త్డే పార్టీకి ప్రేమ్ చంద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన బర్త్డే కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించినట్టుగా తెలుస్తూ ఉంది. 30 మంది కూడా ఇందులో డ్రగ్స్ తీసుకునేందుకు అక్కడ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రేమ్ సాగర్ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎవరైతే ప్రేమ్ చంద్ ఎవరైతే ఉన్నారో ఆయన డ్రగ్స్ అంతా కూడా గోవా నుంచి తెప్పించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రముఖంగా ఇక్కడ మనం చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి పనిచేసేటువంటి ఇంజనీర్లతో పాటుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు అన్నటువంటి కీలక అంశాన్ని మనకు చెప్తా ఉన్నారు. అయితే 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటుగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పిఎస్కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పడ్డపడ్డ వారంతా కూడా ఒకే జిల్లాకి సంబంధించిన అనేది కూడా ఒక మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాసులు అని చెప్తా ఉన్నారు. అయితే 30 మంది ఒకేసారి దొరకడం ఇది పెద్ద ఎత్తున కూడా ఇది హైదరాబాద్లో ఎంత పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది అనేది ఒకసారి మనం చూడాలి. అయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయంలో చాలా యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీనిపైన ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ పబ్స్కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఆయన ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఉన్నారు. సో ఎక్సైజ్ శాఖగా మంత్రి ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా గతంలో అనేక సందర్భాలలో సిటీలో ఉన్నటువంటి అనేక పబ్స్కి సంబంధించిన ఓనర్స్ కావచ్చు లేదా ఇతర బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి యజమానులతో కూడా భేటీలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా చేయవద్దు అంటూ కూడా ఒక సమీక్ష నిర్వహించి ఇదంతా చేసినప్పటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూడా కొన్ని సమీక్షలు నిర్వహించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఎవరు ఏది చేసినా మళ్ళీ డ్రగ్స్ సరఫరా అదే విధంగా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో డ్రగ్స్ విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గానే ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. డ్రగ్స్ సరఫరా కానివ్వండి, డ్రగ్స్కి యొక్క వినియోగం కానివ్వండి చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలి. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క సరఫరా ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది, ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు అన్న దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక ఇవ్వాలి అంటూ కూడా చేసినటువంటి నేపథ్యంలో 2 నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో కూడా ఒక 1 month to 2 months మధ్యలోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్వహణ మొత్తం కూడా నిలిపివేయాలి. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఆ సప్లయర్లను కూడా క్యాచ్ చేయాలి అన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీలక పాత్ర వహిస్తూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్. సో బట్ ఆ నేపథ్యంలో ఇప్పుడు 30 మందికి సంబంధించినటువంటి డ్రగ్స్ వినియోగకు సంబంధించి ఏదైతే ప్రేమ్ చంద్ అనేటువంటి వ్యక్తి బర్త్డే పార్టీ కోసం ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో దొరకడం ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపుతా ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏం చేస్తూ ఉంది, నార్కోటిక్ టీం అంతా కూడా మరి దీనిపై స్పెషల్గా కూడా ఫోకస్ వాళ్ళ విచారణ చేపడతా ఉన్నారు. మరి గోవా నుంచి ఎలా సరఫరా అయింది అండ్ గోవా నుంచి తీసుకొచ్చేటువంటి డ్రగ్స్ ఎవరు తెలంగాణకు తీసుకొస్తా ఉన్నారు, ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు అన్న దానిపైన కూడా విచారణ కొనసాగించబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క డ్రగ్స్ సరఫరా అనేది తెలంగాణ రాష్ట్రంలో వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది అని చెప్పుకోవాలి. గతంలో సినీ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులతో పాటుగా ఇతర సెలబ్రిటీస్ కూడా తీసుకున్నట్టుగా కొన్ని డేటా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ వినియోగం అనేది గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మరి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి సప్లయర్ ఎవరు అన్నటువంటి దాంట్లో కూడా పోలీసుల నిఘా నేత్రాలు కొనసాగుతాయి.
జరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో కూడా గత ప్రభుత్వం కూడా కొంతవరకు చేసినప్పటికీ కూడా అంత పెద్ద వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి రాజశేఖర్. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏదో చేస్తూ ఉన్నాము హడావిడి చేయడం తప్ప చేసింది ఏమీ లేదు. బట్ ఇప్పుడు చూస్తే ఏకంగా 30 మంది డ్రగ్స్ తీసుకుంటూ ఇటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 12 మంది, మిగతా వాళ్ళంతా సాఫ్ట్వేర్ అంటే బిలాంగ్స్ టు సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళే 30 మంది డ్రగ్స్ తీసుకోవడము, వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేయడం అనేది మరి తెలంగాణకి ఏ విధంగా ఎంత పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ సరఫరా అవుతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిపై ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టబోతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి కఠినమైనటువంటి చర్యలు కూడా ఉండబోతున్నాయి అనేది మరి పోలీసులు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. ఎస్ ప్రణయ్, ఒకటి మనం మాట్లాడుకున్నట్టే 12 మంది విద్యార్థులు ఉండటం అనేది చాలా ఆందోళన కలిగించే అంశం. తల్లిదండ్రులు కానీ రాబోయే భవిష్యత్తు కానీ ఇప్పటి నుంచే స్టూడెంట్స్ అలవాటు పడడం అనేది ఒక రకమైనటువంటి దుర్వ్యసనాలకు, సంఘంలో కొంతవరకు విద్రోహ శక్తులకు కూడా కొంతవరకు ప్రేరేపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా ఎవరైతే బర్త్డే పార్టీ చేసుకున్నారో ప్రేమ్ చంద్కు సంబంధించి సంపత్ అనే వ్యక్తి అక్కడ డ్రగ్స్ సరఫరా చేసినట్లు మనకు తెలుస్తుంది. సంపత్ ఎవరు అనేది ఏమైనా పోలీసులకు సంబంధించి కానీ లేకపోతే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పటికైతే ఎవరు అనేది డ్రగ్ సప్లయర్ ఎవరు అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ ఇంకా క్లారిటీ లభించట్లేదు శేఖర్. ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్కి సంబంధించి 2-3 వ్యక్తులు డ్రగ్ డీలర్లుగా ఉన్నారు. డ్రగ్ డీలర్ యాంటోనీని కూడా పోలీసులు ఛేదించడం జరిగింది. మొత్తం తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇతర రాష్ట్రాలు సినీ ప్రముఖులకు డ్రగ్ డీలర్గా ఉన్నటువంటి యాంటోనీని కూడా పోలీసులు ఛేదించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వివరాలతో మరికొందరిని కూడా గతంలో అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు యాంటోనీ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. బట్ యాంటోనీ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు డ్రగ్ సప్లై ఎవరు చేస్తూ ఉన్నారు, యాంటోనీకి సంబంధించిన టీం ఇంకా ఏమైనా బయట ఉందా అన్నటువంటి యాంగిల్లో కూడా పోలీసులు ఒక తరపున ఒకవైపు ఏదైతే ఇంట్రాగేషన్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి, ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక మేజర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 12 మంది ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యార్థులు. అయితే ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్లను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? డ్రగ్స్ అనేటువంటి వినియోగం, డ్రగ్స్కి సంబంధించిన వినియోగం ఎందుకు ఈ యొక్క సాఫ్ట్వేర్ వైపు మరలుతూ ఉంది అనేది కూడా ఒకసారి మనం చర్చిస్తే ఏదైతే మెంటల్ ప్రెషర్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఇదంతా కూడా స్ట్రెస్ అంతా కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంప్లాయీస్ పైన ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ నేపథ్యంలో ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా స్ట్రెస్ ఫీల్ కావడము మనం చూస్తూ ఉంటాం. సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎదుట బయట మనం చూస్తే హైటెక్ సిటీలో ఇటువంటి ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ముందట వాళ్ళంతా కూడా సిగరెట్ తాగడం కానివ్వండి, లేదా వీకెండ్స్లో పార్టీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక వాళ్ళ ఏదైతే స్ట్రెస్ అంతా కూడా పోయేందుకు కంపెనీస్ కూడా అప్పుడప్పుడు వీకెండ్ పార్టీస్ కానివ్వండి, లేదా మంత్లీ ఏదైనా టూర్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ ప్లాన్ చేస్తాం. అంటే వాళ్ళు చేసేటువంటి ప్రెషర్, మెంటల్ ప్రెషర్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ప్రెషర్ని తట్టుకునేందుకు డ్రగ్స్కి ఈజీగా అడాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రేపు ఇంజనీరింగ్ కంప్లీట్ అయినంత నేపథ్యంలో ఆ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంజనీరింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేసేందుకు 160 ఎగ్జామ్స్ రాయాలి. రైట్ ప్రణయ్, ఒకటి అంటే వాళ్ళ స్ట్రెస్ని ఉపసంహరణగా లేకపోతే దానికి ఒక ఆల్టర్నేటివ్గా డ్రగ్స్ తీసుకోవడం అనేది. సో డ్రగ్స్ అవైలబుల్గా రాష్ట్రంలో దొరుకుతున్నాయి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, అవైలబుల్గా ఉండటం అనేది ఒక కారణం. అంటే రావడానికి వెళ్ళడానికి ఒక సరైన టీం ఉంది. సో దాన్ని తీసుకురావడం వల్లే యువత దానికి అలవాటు పడిపోతున్నారు ఒకరి నుంచి ఒకరికి అనేది గతంలో ఉన్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. సో అదే కారణం అనుకోవచ్చు మనం. అంటే స్ట్రెస్కి గతంలో ఎప్పుడూ లేదు. దాదాపుగా చూసుకుంటే ఆ గతంలో అక్కుడు సైబరాబాద్ ఉండేటప్పుడు కేసు ముమ్మరంగా వెళ్ళినటువంటి పరిస్థితిలో తర్వాత తప్పుదారి పట్టిందని విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అంటే డ్రగ్స్ భారీ సంఖ్యలో భారీ మొత్తంలో పట్టుబడినటువంటి సందర్భాలు కోకొల్లగా మనం చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళు స్ట్రెస్కు సంబంధించి తీసుకున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ 30 మంది వరకు పట్టుబడినటువంటి పరిస్థితి. సో వీరిని ఎక్కడ విచారిస్తున్నారు, ప్రస్తుతం వీళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అనేది పోలీసుల నుంచి సమాచారం ఉందా మనకి? ఎస్, ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన వీళ్ళందరినీ కూడా ఎస్ఆర్ నగర్ పిఎస్కి అయితే తరలించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి శేఖర్. ఎస్ఆర్ నగర్ పిఎస్లో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తదుపరి వేరే ఒక పోలీస్ స్టేషన్కి తరలించి తర్వాత వాళ్ళకి సంబంధించిన విచారణ చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మేజర్ పాయింట్ ఏంటి అని అంటే ఇందులో ప్రధానంగా 30 మంది ఉండడము, 30 మంది కూడా ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాళ్ళు కావడము. అండ్ దీంట్లో బర్త్డే పార్టీస్ కోసం లైక్ ఏదైనా వైన్ కానివ్వండి లేదా డ్రింక్స్ ప్రిఫర్ చేస్తారు. బట్ డ్రగ్స్నే ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే ఎంత పెద్ద ఎత్తున 30 మందికి డ్రగ్స్ రావడం అనేది లక్షలలో కుదిరినటువంటి వ్యాపారం, కొన్ని లక్షలకు సంబంధించినటువంటి అమౌంట్. సో లక్షలకు సంబంధించినటువంటి అమౌంట్ ఎట్లా
ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ న్యూ ఇయర్కి సంబంధించిన నేపథ్యంలో ఇటు గోవా టు హైదరాబాద్ తెలంగాణ ఎక్కువ వెహికల్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో వాటిలలోకి ఏమైనా తెప్పిస్తూ ఉన్నారా లేదా ఏ విధంగా సరఫరా చేస్తూ ఉన్నారన్న దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగబోతూ ఉంది. ఎందుకంటే 30 మందికి సప్లై అయింది అని అంటే పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్లో వినియోగం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో సేలింగ్స్ జరుగుతూ ఉన్నాయి అనేది మాత్రం క్లారిటీ వస్తూ ఉంది. గతంలో కూడా పబ్స్లలో జరిగాయి. సో గతంలో పబ్స్కి వచ్చేటువంటి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని పబ్స్లలో నైట్ టైంలో ఈ డ్రగ్స్ అనేది ఇస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి విచారణ మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 30 మందిలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రేమ్ చంద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక్కడ నోరు తెరిస్తే ఎక్కడి నుంచి వచ్చింది అనేది తీగ లాగితే డొంకంతా కదిలినట్టు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ప్రేమ్ చంద్ దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శేఖర్.